హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నందిని అండి. మా ఛానల్లో ఇంకో 50+ వీడియోస్ కానీ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చెక్అవుట్ చేసేయండి. అండ్ మీకు నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియోలో పార్టీ వేర్ అండ్ ఆఫీస్ వేర్ ఫుడ్ వేర్ అయితే చూపించబోతున్నాను. కొన్నేమో ఆన్లైన్లో తెప్పించుకున్నాను. లింక్స్ ఉండేదానికైతే నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. పర్టికులర్ ఇదే బ్రాండ్ అనేలా ఏం లేవు, అన్ని బ్రాండ్స్ నుంచి అయితే నేను యూజ్ చేసుకుంటాను. బ్రాండెడ్వి మనకు ఆన్లైన్లో కొన్నప్పుడు ప్రైస్ వైజ్ మనకు కాస్త అడ్వాంటేజ్ అనమాట. అంటే మనకు మంచి డిస్కౌంట్స్ ఇవి దొరుకుతాయి. మనము స్టోర్కి వెళ్ళి కొనుక్కున్నప్పుడు అన్ని బ్రాండ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ మాల్స్లో అయితే ఉంటాయి. సో మనం డైరెక్ట్ గా స్టోర్కి వెళ్ళినప్పుడు అయితే ప్రైస్ అనేది మనకు అంతగా డిస్కౌంట్ అయితే దొరకదు. అండ్ కమింగ్ టు ది సైజ్, మనకు మెజరింగ్ టేప్ తీసుకొని మన సైజ్, ఫుడ్ సైజ్ ఏముందో మనం మెజర్ చేసుకొని అక్కడ మనం ఆన్లైన్ లో ఆర్డర్ చేసేటప్పుడు అయితేను మనకు ఇంచ్ టేబుల్ ఉంటది కదా, సో మెజరింగ్ సైజ్ అయితే చార్ట్ వాళ్ళు ఇచ్చేసి ఉంటారు. సో అందులో చూసుకొని అయితే మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. యూకే సైజ్ కానీ ఇంకా ఇండియన్ సైజ్ ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో మనకు ఈ చార్ట్ వల్లను చాలా యూజ్ అవుతుంది. హ్యాపీగా ఒకసారి మనం చేసుకుంటేను ఎవ్రీ టైం మనము అదే ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి, మనకు నచ్చకపోతే మనము రిటర్న్ ఇవ్వచ్చు. కానీ షాప్కి వెళ్ళి మనం ఒక్కసారి వేసుకొని చూసి మళ్ళీ కొనిన తర్వాత అయితే రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదు. కొన్నిసార్లు ఏమవుతుంది, మనం వేసుకొని కాస్త నడవంగా మనకు పెయిన్ కానీ లేకపోతే కాస్త డిస్కంఫర్ట్ అనేది ఉంటది అనమాట. కానీ ఆన్లైన్ లో 10 days 15 days రిటర్న్ పాలసీ ఉండే దాని వల్ల ఇక్కడైతేను ఆన్లైన్ అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. సో ఇంకా డిలే చేయకుండా నా ఫుడ్ వేర్ కలెక్షన్స్ ఏముందని మీకు చూపించేసాను. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. కమింగ్ టు ద ఫస్ట్ కలెక్షన్, నా ఫేవరెట్ బ్రాండ్ మోచి నుంచి. సో ఈ షూస్ అయితే నేను ఆర్డర్ చేశాను. ఆఫీస్ వేర్ అండ్ కొన్ని పార్టీ వేర్ కి అయితే నేను మ్యాచ్ అవుతుంది అనేసి. నాకు ఈ బ్లాక్ అండ్ హాఫ్ వైట్ క్రీమ్ కాంబినేషన్ అయితేను చాలా బాగా నచ్చింది. అండ్ ఎక్కువ హీల్ అయితేను లేదు కాబట్టి కంఫర్టబుల్ గా ఉంటది అనమాట నడవడానికి, కానీ ఎక్కువసేపు వేసుకోవాలి అన్నాను. అండ్ ఈ బో టైప్ వచ్చిన డిజైన్ అయితేను నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కలర్ గానీ బాగుంది. మాక్సిమం అవుట్ఫిట్స్ కి అయితే మ్యాచ్ అయిపోతుంది. ఆఫీస్ వేరే కాకుండా దీన్ని మనము క్యాజువల్ వెస్టర్న్ వేర్ అండ్ పార్టీ వేర్ లాగా కానీ యూజ్ చేయొచ్చు. సో మల్టీ యూజ్ అవుతుంది అనేసి ఈ కలర్ అయితే ఒకటి ఆర్డర్ చేశాను. నేను వేసుకున్న క్లిప్పింగ్ అని యాడ్ చేస్తాను కాబట్టి ఒక ఐడియా వస్తుంది ఎలా ఉంటది అని. నేను చాలా హీల్ అయితే ప్రిఫర్ చేయను, బికాస్ హెల్త్ వైజ్ కూడా కాస్త ఎఫెక్ట్ అవుతుంది అనమాట. బ్యాక్ పెయిన్ ఇలా అన్ని వస్తాయి లాంగ్ అవర్స్ వేసుకుంటే. కాబట్టి కాస్త చిన్న హీల్స్ ఉండేవే ప్రిఫర్ చేస్తా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఫ్లాట్స్ యూజ్ చేస్తాను. హీల్స్ వేసుకుని ఇంత హైట్ ప్రాబ్లం అయితే ఏం లేదు కాబట్టి, బట్ ఇదేమో బాగా నచ్చింది కాబట్టి. అండ్ కాస్త ఇలా హీల్ ఉంటేనే మనం వేసుకునే ఫార్మల్ వేర్ కానీ ఇంకా వెస్ట్రన్ వేర్ అయితే లుక్ అయితే చాలా బాగుంటది కాబట్టి ఇదైతే నేను తెప్పించుకున్నాను. నెక్స్ట్ ఏమో ఈ బ్యూటిఫుల్ బ్లాక్ షూస్ అన్నమాట. సో ఫుల్ షైనింగ్ గానే ఉంది. అండ్ ఇదేమో మార్క్ లార్ నుంచి అండ్ సేమ్ ఇది కానీ కాస్త హీల్ వస్తుంది అనమాట, కాస్త పాయింటెడ్ హీల్ అయితే వస్తుంది. అండ్ బ్లాక్ మాక్సిమం అవుట్ఫిట్స్ కి మ్యాచ్ అవుతుంది. ఎస్పెషలీ మనము లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు క్రీమ్ ప్యాంట్ కానీ వైట్ అండ్ బేజ్ దేనికైనా బాగుంటది. విత్ డార్క్ టాప్ అనేసి బ్లాక్ అయితే తెప్పించుకున్నాను. సో ఇది కానీ చాలా బాగుంది. కాస్త గ్లిటరీ ఉండే దాని వల్ల ఆఫీస్ వేర్ కి అంతగా మ్యాచ్ అవుతుందా లేదా నాకు ఇంకా ఐడియా అయితే లేదు. కానీ వెస్టర్న్ వేర్ అండ్ పార్టీ వేర్ కి అయితే ఖచ్చితంగా ఇది చాలా బాగుంటది. సో ఇది ఒకటి అయితే ఆర్డర్ చేసుకున్నాను. నేను లింక్స్ అయితే ఇచ్చేస్తాను కాబట్టి ప్రైజెస్ ఏమి ఉంది అనేసి మీకు తెలుస్తుంది. సో ఇది ఒక షూ అన్నమాట. కంఫర్టబుల్ గా గానీ ఉంది, బాగుంది. సో దిస్ ఇస్ ద వన్. నెక్స్ట్ ఇంకొకటేమో ఈ షూస్ అండి. ఇది మనకు పార్టీ వేర్ ఇలాంటి వెస్ట్రన్ డ్రెస్సెస్ పైకి అయితే బాగుంటది. ఆఫీస్ గానీ వేసుకోవచ్చు, బట్ రెగ్యులర్ ఆఫీస్ వేర్ అయితే కష్టము. మేబీ ఆఫీస్ పార్టీస్ ఇలాంటివి అయితే బాగుంటది. నేను వేసుకున్న పిక్ అయితేను ఇన్సర్ట్ చేస్తాను. ఇది కానీ నేను మింత్రాలో తీసుకున్నాను. ఇది ఫస్ట్ చూపించిన 2 ఏమో అమెజాన్ లో తీసుకున్నాను. సో ఇది కాస్త పాయింటెడ్ ఉంటది అనమాట. ఇది తీసుకోవడానికి కానీ ఒక రీజన్ ఉంది నాకు.
సో మా పెళ్లికి ముందు వెడ్డింగ్ షూట్ చేయించుకోవాలి అని డిసైడ్ అయినప్పుడు అందులో అవుట్ఫిట్స్ కి మ్యాచ్ అవుతాయనేమో ఇది ఆర్డర్ పెట్టాను. సో దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది, అదేంటి అనేసి నేను ఇంకొక వీడియో అయితే పెడతాను. సో వెడ్డింగ్ షూట్ కోసం అనేసి కొన్న షూస్ అన్నమాట ఇది. కానీ మేము నెక్స్ట్ హాలిడే వెళ్ళినప్పుడు అయితే నేను దీన్ని వేసుకున్నాను. కాస్త పాయింటెడ్ ఉంది కానీ బాగుంటది. సో ఇదొకటి అన్నమాట. మెయిన్ కామన్ కలర్స్ తీసుకున్నప్పుడు అడ్వాంటేజ్ ఏంటి అంటేను అన్ని డ్రెస్సెస్ కు పేర్ చేసుకోవచ్చు. మనం ఏ డ్రెస్ వేసుకుంటామో ఆ మ్యాచింగ్ ఫుట్ వేర్ అయితే కొనలేం కదా, కాబట్టి బేజ్ గానీ ఇంకా బ్లాక్, హాఫ్ వైట్, గ్రే, బ్రౌన్ ఇలాంటి కలర్స్ అన్ని మనకు అన్ని అవుట్ఫిట్స్ కు మ్యాచ్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి కామన్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను. ఏదో కొన్ని స్పెసిఫిక్ గా నాకు కొన్ని సారీస్ కు ఇలాంటి మ్యాచ్ అవ్వడానికి కాస్త గ్లిటరీ ఉన్న వేరే కలర్స్ యూజ్ చేస్తాను తప్ప అదర్వైజ్ పార్టీ వేర్ అండ్ ఆఫీస్ వేర్ అయితే నేను ఇలా కామన్ కలర్స్ అండ్ రెగ్యులర్ కలర్స్ వాడతాను. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ షూస్ ఏమో ఈ గ్రే కాదు యాష్ అని చెప్పొచ్చు కాస్త. సో లైట్ గ్రే కాంబినేషన్ వస్తుంది. అండ్ ఇక్కడేమో మనకు ఇలా డిజైన్ అయితే వచ్చేసింది. ఇదైతే ఫుల్ పాయింటెడ్ హీల్ అయితే కాదు, ఇలా వస్తుంది అనమాట. సో దీన్ని కానీ నేను మా వెడ్డింగ్ షూట్ కోసం అనేసి రెండు ఆర్డర్ పెట్టాను. అండ్ దీన్ని కానీ నేను యూజ్ చేశాను అనమాట. కానీ ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంటది నడవడానికి, బికాస్ మనకు కింద నార్మల్ ఇలా ఉండేదాని వల్ల పాయింటెడ్ హీల్ అంత డిస్కంఫర్ట్ అయితే ఖచ్చితంగా ఉండదు. లాంగ్ ఆర్స్ వేసుకున్నాను బాగుంటది. అండ్ వెనకాలేమో ఇలా మనకు క్లోజ్డ్ మొత్తం ఇలా క్లోజ్ అయిపోతుంది కాబట్టి లుక్ అయితే బాగుంటది. అగైన్ ఇది వెస్ట్రన్ వేర్ ఇలాగానే వేసుకోవచ్చు అండ్ కొన్ని ఫార్మల్స్ గానీ మ్యాచ్ అవుతుంది అనమాట. మేబీ ఇఫ్ యు ఆర్ వేరింగ్ సమ్ బ్లాక్ ప్యాంట్ అండ్ బ్రౌన్ గానీ ఇలా గ్రే టాప్ ఏదైనా వేసుకున్నప్పుడు ఇది మ్యాచ్ చేసుకుంటే చాలా బాగుంటది. సో ఇదొకటి. మనం వేళ్ళకు వేళ్ళు పెట్టి కొనుక్కునే షూస్ ఎంత ఇష్టంగా వేసుకుంటామో అంతే జాగ్రత్తగా కానీ దాన్ని చూసుకోవాలి కదండి. షూస్ ఏమో మనము జాగ్రత్తగా చూసుకుంటేనో మనము సంవత్సరాలైనా యూజ్ చేయొచ్చు. అండ్ మంచి మంచి బ్రాండెడ్ ఆల్మోస్ట్ 4 years కానీ 5 years కానీ మనము పెట్టుకోవచ్చు అనమాట. సో అలా మనకు షూస్ అన్ని షేప్స్ మారిపోకుండా, కొన్ని అయితే మనకు పర్టికులర్ కాలు ముందుకైతే కొన్ని షేప్స్ ఉంటాయి కదా, సో అవి రిటైన్ చేసుకోవాలి అంటే మనము చెప్పులు ఆర్డర్ చేసినప్పుడు ఇలా వాళ్ళేనే మనకు పేపర్ లో చుట్టి ఈ షేప్ లో ఇస్తారనమాట. సో కాబట్టి దీన్ని ఇలా మధ్యలో ఉంచేసి మనము స్టోర్ చేసుకున్నట్టయితే ఈ షేప్ అయితే మారిపోకుండా, అంటే ఒకటి మీద ఒకటి పెట్టినప్పుడు ఇవి షేప్స్ మారిపోకుండా మనకు బాగుంటాయి అనమాట. అండ్ మంచి లైఫ్ కానీ వస్తుంది. ఇన్ కేస్ మనకు ఇలా రాలేదు ఆర్డర్ చేసినప్పుడు అయితేను హ్యాపీగా మనమే ఇంట్లో ఉండే న్యూస్ పేపర్స్ తో గానీ ఇలా చేసుకోవచ్చు. ఇలా పెట్టినట్టయితేనే మనకు ఇది స్టిఫ్ గా అయితే కూర్చుంటది అండ్ ఎప్పటికును బాగుంటది అనమాట. సో ఈ ఒక టిప్ మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను. ఇది గానీ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే మీరు ట్రై చేసి చూడండి. నా షూస్ నేను రేర్ గా వాడేవన్నీ ఇలానే పెట్టుకుంటాను. ఇలా వేసేసుకుని షూ బాక్స్ ఏముంటుందో అందులోపల పెట్టుకుంటాను అనమాట. కాబట్టి వన్స్ ఇన్ వైల్ కాబట్టి తీసి కానీ వేసుకోవడానికి ఈజీగా ఉంటది. రెగ్యులర్ గా వేసుకునే చెప్పులకి అయితే అవసరం లేదు. బట్ మనం ఎప్పుడు 2-3 months వన్స్ యూజ్ చేస్తామో, ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అన్నప్పుడు ఇలా పెట్టుకోవడం వల్ల మనకు మంచి లైఫ్ అనేది అయితే వస్తుందండి. సో ఆన్లైన్ లో పర్చేస్ చేసిన, అంటే రీసెంట్ పర్చేస్ చేసిన కలెక్షన్స్ అయితే ఇవేనండి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి. నా రెగ్యులర్ ఫుట్ వేర్స్ నేను ఆఫీస్ కి వేసుకోవడము, కొన్ని ఫ్లాట్స్ ఇలాంటివి కొన్ని నేను రెగ్యులర్ షాప్స్ లోనే కొన్నాను అనమాట. ఇలా ఫుల్ బ్రాండెడ్ అని కాదు, క్యాజువల్ గా కానీ నేను చెప్పులు అయితే చాలా ఇష్టపడే కొనుక్కుంటూ ఉంటాను. 150-200 రూపీస్ చెప్పులు కానీ నాకు బాగా నచ్చుతాయి. అందులో ఇంకా నేను డిఫరెన్సియేషన్ అంతా ఏం లేదు. బ్రాండెడ్ బాగా నచ్చితే అవి కొనుక్కుంటాను. రోడ్ సైడ్ ఫుట్వేర్ ఏదైనా నచ్చితే ఇంకా ఫస్ట్ ఉంటాను అనమాట వెళ్ళి చూడడానికి. చెప్పుల కలెక్షన్స్ అయితే చాలానే ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు నా కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పేసేయండి. నెక్స్ట్ వీడియో దాని గురించి అయితే చేద్దాము. సో ఇవన్నీ లింక్స్ కానీ నేను ప్రొవైడ్ చేసేస్తాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చెక్అవుట్ చేసేయండి. సో చూసారు కదండి, ఈ రోజుకైతే ఇదే వీడియో. నేను చాలా లెంతీగా వీడియో అవ్వాలి అని అయితే అనుకోవడం లేదు. 4 కలెక్షన్స్ సింపుల్ గా చూపించేద్దాము అనేసి అయితే ఈ వీడియో షూట్ చేశాను.
నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో దట్ ఇట్ మోటివేట్స్ మీ టు డూ బెటర్ కంటెంట్ అండ్ బెటర్ వీడియోస్ అన్నమాట. చాలా మంది వీడియోని అయితే చూస్తూ ఉన్నారు, కానీ నాకు అంతగా లైక్స్ అండ్ కమెంట్స్ రావట్లేదు. కమెంట్ పెట్టడం కాస్త కష్టమో అని అనుకున్నా, అట్లీస్ట్ నాకు ఒక లైక్ ద్వారా మీ ఇంటెన్షన్స్ ఏంటి అని చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఈ రోజుకైతే ఇదే వీడియో అండి. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కొత్త వ్యూవర్స్ అయితేను ఖచ్చితంగా వీడియోకు సబ్స్క్రైబ్ అయితే, నా ఛానల్ కు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోకు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకు చెక్అవుట్ చేయొచ్చు అనేటి అయితేను. నా కలెక్షన్స్ మీకు ఎలా అనిపించింది, మీకు ఏ షూ నచ్చింది అనేసి అయితేను కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే guys. I'll see you all in another video. Till then, take care. Bye bye.